భార్య చేతిలో చెల్లెని పెట్టినాం. వీళ్ళు గంగలు ఎట్లా వద్దరు? నీ భార్య నువ్వు అడగాలి, నా భార్య నేను అడుగుతా. అమ్మాయి చూడవాదిగో చెల్లెని తమ్ముడిని ఎత్తుకొని భార్య రెండు వేడికైనా మనం వేసిన వాళ్ళం కావాలి. ఎందుకంటే దుకాణం కాదురా, కథ వచ్చి మేము పెడతాను, మా బాధ వాళ్ళకి చెప్తాం అన్నట్టు. రంగ నేర్చింది బొంక నిర్వాల, బొంక నేర్చింది రంగతనం చేయాలి. దొంగతనం చేయగానే ఎవరైనా చూస్తాంటే ఉరక నిర్వాల, ఉరుకుతాంటే కోడడ్డం వస్తే దురక నిర్వాల, తిరిగినాక దొరికితే బొంక నిర్వాల. అది నిజంగా చదవరా గిబ్బు గిబ్బు తుడుకు తుడుకు అంట నీకే తమ్ముడు నాకు మరి కాదా, ఆడబిడ్డ కాదా? ఎందుకు కొడతాను మేము పొరగాళ్ళకు ఆనపోతామని సంచిపోతే సంచేసుకోవాలి. ఈ సంచల్లో పడుతుంది అన్ని పురుగు అది ఉంటే పొరగాళ్ళు కారట నీరా. అయితే పొరగాళ్ళకు సవరు పెట్టి తానం పోతా అంటే గంగ ఒక్కసారి తడ ఇటు నూకే పొరగాళ్ళ పట్టరిగా పోయి గంగ ఒక్కసారి తడటి నూకి మళ్ళా నూకితే పొరగాళ్ళ పడ్డారు. జారిపోయి గంగల పడ్డది. ఆడిపిడ్డ ఆడిపిడ్డ ఆడిపిడ్డ
అంత నాసు నాసు ఉన్నది పొలం ఇక్కడ రామారామని ఎందుకంటానయ్యా చనిపోయినా సిరిసేవారిళ్ళల్లా తల్లి ఆ వానవగారి పేరు మీద ఎన్నిసార్లు మనం రామ 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 రామని అంటే రామరామన్న చేద్దాం ఆమె రోమరోమ విడి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా చక్క సర్గలోకం పోవాలని రామరామన్నకి ఇస్తున్నా మరి తింటే ఉంటదా తాగితే ఉంటదా 10 ఆటలు కోసుకొని తిన్నా మాకు పేరు కీర్తుంటదని మరి పరకాల దగ్గర పెద్దకోడపాక గ్రామస్తులైన వరికోడు గ్రామం నుండి ఒగ్గు కళాకారులను పిలిపించి ఈ రామరామన్న కీర్తన చేపించేవాడు ఎవరెవరయ్యా మరి బిడ్డలు అల్లుండు మరి బిడ్డ అయినా దామరగిద్ద అనుష మరి బిడ్డ అయినా అనుష మరి అల్లుడు ప్రశాంత్ మరి అల్లుడైనా ప్రశాంత్ అన్న మరి బిడ్డ గుండెకారి ప్రణిత మరి బిడ్డ ప్రణీతమ్మ అల్లుడు అరుణన్న మరి బిడ్డ దొమ్మటి ప్రణవి మరి బిడ్డ అయినా ప్రణవి అల్లుడు శ్రీకాంత్ మరి అల్లుడైనా శ్రీకాంత్ అన్న వీళ్ళందరూ కలిసి పోసుకొని మంత్రాల వడల్లా 10 సంవత్సరాల పాటైన మనిషి రూపం మనకు కనబడుతుంది మనిషి మాట మనకి కనబడుతుంది కానీ అనిపోయినాక వాళ్ళ ముఖం మనకు కనబడుతుందా ఎక్కడికి వెళ్ళా ప్రాణము 11 రోజులు 12 రోజులు బట్టి కనబడుతుందా తన మాట మనకి కనబడుతుందా తల్లి మానవ ప్రాణము వెనకే మాట చెప్పింది ఓ కొడుక అభినయ్ వాళ్ళని ఎవరు పోతానర కొడుకో నిన్ను నేను అన్నగాని నీ రాధ కన్నడారా నాన్న కాడున్నావు కొడుక నీకెన్నడు పోతు కాలం కెన్నడు తెల్లారాలరా పద్మరావు ఇది కొడుకు సేదల బతుకు ఎద్దానా రేపటి కొడుకు పెళ్ళైనాక కోడలు వచ్చిన తర్వాత కోడలు చేసి గంజి చేసి పోతానయ్యా నిన్ను తిన్నవా అన్నోళ్ళు ఉన్నారా అన్నోళ్ళు ఉంటారా నాదా భూమి మీద ఉన్నన్ని రోజులు నువ్వు అట్ట తిరిగి వాళ్ళకి ఇంటికి వస్తే అయ్యా అన్నం తింటారమ్మా అని పల్లెములన్న వేసి నీ చేతికి ఇచ్చేదాన్ని అయ్యా
కొడక నేనెళ్ళి పోతానా ఎవరెళ్ళి పోతానా నిన్ను నేను అన్నా కానీ రాధగా నడ కొడక నా కొడకను అభిని కొడుక అభిని నాకు కొడుక వారు రాయన పెట్టుకొని చదువుకున్నా కాకి అమ్మలేదు కొడక నువ్వు కాకలు అమ్మలేదు నువ్వు కింద నడితే నీకు మట్టడిదని కొడక నా సామి వేసుకొని నీకు నడకలు రుక్కుకున్నారా నాన్న కొడుక నువ్వు పుట్టినాడు సమరం అనిపించింది నీ పేరు నాడు సమరం అనిపించింది కొడుక నువ్వు ఆడలాడుకుంటాంటే పాడలాడుకుంటాంటే నా కొడుకు వినయ్యి ఆడలాడుకుంటానని సంబరపడ్డరా కొడుక ఇవాళ నీ మీద అని ప్రేమలు వినయ్యి అని నీ పెళ్లి ప్రేమ తీరముందే నేను అవుతున్నా కానరా నాన్న నా పాప గారి కన్న రోజు కొడుకు నీ పెళ్లి కూడా రోజుకోకపోతే నాన్న నా చేతి అక్షరంతరం లేదు బాకీ లేవా కొడుక నువ్వు కన్నా కొడుకురా నువ్వు కన్నా బిడ్డలు ఎత్తుకోదా నాకు బాకీ లేదా నాన్న కొడుక నీకు ఎన్నడానికి రాకుండా రేపు కొంచెం వేలరా కొడుకు మీ పెద్ద బాబులు మీ పెద్దమ్మలు మీ చిన్న బాబు మీ చిన్నమ్మ మీ మేనమామ మీ మేనత్త మీ బలగం అందరూ కలిసి నీకు ముందు నాడు మీ పెళ్లి చేసినాడురా కొడుక పచ్చడి పోలి మీద బ్రాహ్మణ అంటాడు అయ్యా అది నీ అవరు విలువ మీ నాయన విలువు నీ చేతిరా అక్షంతరం వాళ్ళ చేతిలో వెళితే నేను ఎత్తి మీ చేసి మీ అమ్మయ్య నిన్ను ఆశీర్వదించారంటే రా కొడుకు నీకు కప్పడానికి కచ్చిరా కొడుక అది అయ్యా బ్రాహ్మణయ్యా మా అయ్య ఒక్కడే ఉన్నాడు కానీ మా అమ్మ వచ్చింది దాని పొడి నుంచి లేచి ఆడదాని వల్ల నా ఫోటో చూసుకుంటాను బాధపడతావారా కొడుక కొడుక తినే మీ నాయన ఉంటాడురా ఏమిటో మనోడు ఎట్టుడు మీ నాయన రేపు రేపటి కల్లా మీ నాయన కాళ్ళు దగ్గరికి మంచాల పడ్డరాడు నువ్వు ఎంత దూరాన ఉన్న కొడుక వాళ్ళకి వచ్చి నాయన అన్నం తింటూ రాని పళ్ళు నన్ను వేసి మీ నాయన చేతికి ఇద్దవా కొడుక విద్యా ప్రణీత ఓ విద్యా ప్రణవి అక్కడ శ్రీకాంత్ నా బాగిరి నిన్నయ్యా నేను బిడ్డ బాబులు లేకుండా మీరే బిడ్డలని నా ఇంటికి వచ్చిన్నాడు నా బిడ్డలు వచ్చిండు నా కాకి భాగం మిమ్మల్ని దగ్గర తీసుకొని 4 రోజుల పాటు నా ఇంటికాడ ఉంచుకున్నానే బిడ్డలారా అమ్మ లేదని చిన్నమ్మ లేదని నా ఇల్లు మరవకుండి నాతో మరవకుండి నా కొడుకు ఒక్కడున్నాడు నా కొడుకు ఇంటికి మీరు రాదు రాకుండా ఏడాదికి ఒక్కనాడు రాకిట్ల పండుగ వచ్చిన్నాడు అక్క ఎల్లు లేనోడు నా కొడుకు వాడ మీద నిలబడి వచ్చేటోళ్ళ మొక్కలు చూస్తాంటే పేటోళ్ళ మొక్కలు నా కొడుకు చూస్తాంటే అయ్యో పాపమ్మా అన్నకు తమ్ముడు లేరా అక్క ఎల్లలు లేరా అన్నదమ్ముడు లేరా ఒక్కడే ఉండడు నచ్చి లెక్క అమరదాసు కొనడానికి ఆ పండుగ వచ్చిన్నాడు మీరు నా ఇంటికి వచ్చే బిడ్డలారా అన్న అభినయి తమ్ముడు అభినయి రమ్మని కృషి పెట్టి మీరు ముగ్గురాగా వచ్చి బిడ్డలారా నా కొడుకు రాగిని కలిసే నా కొడుకు మీకు సీర పెట్టకుండా రైక పెట్టకుండా నా అక్కడ వచ్చినారు మీ కట్ట సుఖం అడిగి కడుపు కన్నం పెడతారే బిడ్డలారా దొరికింది రాను తోవాలేదు నా అన్న శాము రావ
మాట చెప్పిందా ప్రయాణమైందో అన్న శ్యామరావు నీ తోడబుట్టిన పిల్లలు పోతానా అన్న కొంచెం దొరుకుతాయి కొంచెం దాగా దొరుకుతాయి కడదిల్లు కనబడుతుంది తోడుతో బాగా కనబడుతుంది అన్న 20 కానీ ఎంతగా రాదు నా అన్న శ్యామరావు 90 కానీ తోడు దొరకాలన్నా నేను వెళ్ళిపోతాను ఉంటాడన్నా ఎన్నడన్నా నా కొడుకు కాలుకు ముందు తట్టగాల వచ్చిన్నాడు ఏ కొడుకులకైనా ఏ బిడ్డలకైనా ఆ వయ లేకుండా తుదికి మేనవాళ్ళ బలగా ఉండాలంటారే అన్నో నా కొడుకు కట్ట వచ్చిన్నాడు నీ ఇంటికి వచ్చిన్నాడు నా చెల్లె కొడుకు వచ్చిండా అని నీ కొడుకుల కొడుకుల చూసుకో అన్నా నీ బిడ్డల బిడ్డలే నా కొడుకును చూసుకోమన్నదా మరి బిడ్డలు వాళ్ళు మరి సాటి ఆరాళ్ళైనా బావలైనా తోడబుట్టిన అన్న ఆ వదినే ఇవాళ తలంత బలగా ఉండేపటికే ఇవాళ ఈ రామరామన్న కీర్తన చెప్పించు వీళ్ళ సంగతి ఇట్లుండగా ఆనాడు 2 ఆడున్న పాపకారి తోటి వాళ్ళ మగడమారి మాటలు వాళ్ళ భర్తలతో ఏమని చెప్పిండు అయ్యా కింద పడ్డను గంగడ పడ్డారు కానీ మేము ఏలేదయ్యా భార్యల మాటలు నమ్మిలు నిజమే అనుకున్నారే అమ్మా వాళ్ళ మనసులో ఎవరనుకుంటారు నా భార్య పూర్వది కాదన్నారా భార్య సామంతి కాదన్నారా తమ్ముడు చెల్లెలు మేము కాదనుకుంటామా
కోపమా నాన్న బిడ్డ తండ్రిని అడిగే మాట అయితే అడుగు అడగరాని మాట అడిగిన మనసు బాధ పెట్టకు నువ్వు బాధపడకు బిడ్డ కానీ నాన్న కలియేడు వేడల్లా పూలవతి శాబంతి దేవి అమ్మాని నేను వ్యక్తి ఏంది పెట్టారు నా దగ్గరికి వస్తా అదే అన్న శివసేన రాదు కనుక నీ మీ అమ్మ అని పిలిస్తే ఎందుకు కూడా కనుక తన దగ్గరికి వస్తా మిమ్మల్ని పిలిచిన అదే మాట మాట్లాడతా ననగన్న తల్లి ఎవరు అనగన్న తండ్రి ఎవరు ననగన్న తండ్రి ఎవరు అనగన్న తండ్రి ఎవరు ఉన్నారు ఇందులోనూ నేను ఎవరికన్నా బిడ్డనే ఆ రోజు మాత్రం అనగానేమి జరిగిన చరిత్ర చెప్పారు లోక జ్ఞానం తెలిసింది నా చెల్లెకి అనుకున్నాడే అయ్యో ఆ మేడల్లో ఉన్నది ఇద్దరు తల్లులు అనుకుంటాను వాళ్ళు నీకు ఇద్దరు తల్లులే కాదు మీ ఇద్దరం అదిగో నీకు తండ్రులం కాదు చెల్లెలా నీకు నేను అన్నను కావాలి వాళ్ళు నీకు వదినలు కావాలి మన తండ్రి పేరు సిలకబోయరాజు మన తల్లి పేరు సీతాలదేవి నువ్వు పుట్టినాక 21 రోజు నాడు పేరు పెట్టుకున్నాక మన తల్లి చచ్చిపోయింది మన తండ్రి చచ్చిపోయింది ఇన్ని రోజుల బట్టి అది కొట్టబట్టి కడుపులో పుట్టిన కన్న బిడ్డలతో మేము దాచుకుంటా అంటే 5 ఏళ్ల పిల్లలు అయిన నాడు నన్ను బాపాని పిలిస్తే మేము బిడ్డని పిలుచుకున్నాం 14 బిడ్డని పిలుచుకున్నారు అది కొట్టబడి అయ్యలేని గుర్తు అయ్యలేని తల్లి లేని గుర్తు తండ్రి లేని గుర్తు నా పిల్లలు నా చెల్లెకు నా తమ్ముడికి ఇప్పుడే చెప్తే అమ్మయ్య చచ్చి పిల్లలు మేము పుట్టినాడను లేకుండా చదివి వాళ్ళ ప్రాణం పోతుందని మేము చెప్పలేదు అందుకొరకే ఈ రోజు వచ్చి ముచ్చట పెట్టుకోరు తినకుండా నీకు నేను అన్నను కావాలి నువ్వు నాకు చెల్లెవు కావాలి చెల్లె మన తండ్రికి మన తల్లి సీతాలదేవి వాళ్ళ చచ్చిపోతే మేము చదువుకున్నాం చెల్లె రాజా కాలం వేసింది నాయన కాలం వేసినా అమ్మ చచ్చిపోయిన నాడు అయ్య చచ్చిపోయిన నాడు నా మీద కోపము రాలేదన్నయ్య పూరి పాడవడా ఈ పూరి పుట్టినంగా నేను అమ్మ నువ్వు దాచుకుంటానా నువ్వు దాచుకుంటానని నీ పెద్ద నేను కనుకనేవి నా కొడుకులు నొక్కి పడితే ఊరికెడంత జీవి అక్కురంగ ఊరా మంగళారం నాడవ సోమారం చచ్చిపోయి మంగళారం దానం కావంగా నరమానవుడికైన నరమానవురాలకైనా కూడి పిల్ల తీసి పేడ కొమ్ము కట్టినట్టు నా ఒక కాలు తాడు కట్టి తల్లి పేడ కొమ్ము కడతరా నేను అవ్వతోడి పాడుగా ఎవలోకి వెళ్ళిపోదురు అవ్వతోడి నా జీవి కట్నంలో దగ్నమైపోవాయి ఓరి అన్న నారాయణరా
బతకల్లాని మీరు తోలతో కోరి చేతులు ఉయ్యాలని చేసి నన్ను ఇప్పుడున్న ప్రేమ ఎల్లకాలం ఇప్పుడున్న ప్రేమలు ఎల్లకాలం అన్న నీకు తోడు నేనురా నాకు తోడు నువ్వు అన్నయ్యా అని ఇద్దరు ఒక చెల్లెను తమ్మిని కూర్చుండబెట్టుకొని బాలవద్దిరాజు సూర్యవద్దిరాజు కనుక నీ కూడా నలుగురు అన్న జిల్లాలు కనుక నీ అన్నము తిన్నారు వాళ్ళు మీరాడుకోమని కనుక నేను ఇద్దరు అన్నలు బాలవద్దిరాజు సూర్యవద్దిరాజు సభ కత్తి కాడి అంటే మరి అక్కడ దగ్గర ఎవరయ్యా రాదు 7 అన్నదమ్ములకు పంచాయతీ తవ్వబడ్డదట 7 అన్నదమ్ములకు పంచాయతీ తవ్వబడితే పెద్దోడు ఏమన్నాడు అవ్వయ్య లేకున్నా అది 6 నుండి సాది పెద్ద ఏది బుద్ధిమంతుల ఏది బౌద్ధుల ఏది అదిగో పిల్లలు వేసినా నాకు జస్ట్ భాగం అంటాడు పెద్దోడు రెండోడు ఏమంటాడు 5 కన్నా అదిగో పెద్దోడు నాకు జస్ట్ భాగం అని 5ఓడు అంటాడు అట్నే అందరూ పెద్ద అది అటువంటి నాకు చెప్పాలంటే చిన్నోడు ఏమంటాడు అందరూ మీరు బుద్ధిమంతులు నేను చిన్నోడు నాకు చెప్పాలని పెద్ద చిన్నోడు అంటే వాళ్ళ పంచాయతీ అవ్వబడితే రాజాగా రాజులు వచ్చి అదిగో పంచాయతీ తవ్వ దింపిన పంచాయతీ దేవతలేదు రాజు అదిగో కన్న కొడుకులు బాలవతి రాజు సూర్యవతి రాజు వాళ్ళు బుద్ధిమంతులు బౌద్ధులు అయ్యారు అటువంటి పంచాయతీ చేస్తారన్న సంగతి తెలిస్తే మీరు వచ్చిన మా పంచాయతీ చంపాలని ఇక్కడికి ఉత్తరాలు రాసి పంపిల్లాట బాలవతి రాజుకు సూర్యవతి రాజు కానీ ఇక్కడికి అది అటువంటి పంచాయతీ వదిలిపోతే ఇవాళ వచ్చేది తెలియదు రేపు వచ్చేది తెలియదు ఇంకా వారానికి వచ్చేది తెలియదు మా చెల్లెన మా తమ్ముని తీసి మా భార్యల చేతులు పెట్టి మేము పంచాయతీ తవదింపబోదామని అదిగో మేడల్లా కట్టలు కాదు నా వెళ్ళినారు
అదేది ఇంట్లో పన్నదా వేస్ట్ అందరూ చేతుంటే ఆడ చెప్తే నీ పెన్ను తలకేతో చెప్తాను నిద్ర పాడగా నావు రారా ఏంద్ర అంత వల్ప మాటలు మాట్లాడతారు గుంజిగా కదా బాగా వస్తుందని ఒకసారి అంతే దురుగు అత్తంతో నేడేసుకుంటే అంటారు ఆ సూపులు అయితే లేదా అది కనుకో గట్ట తిరుసమించేయాలనుకో దుర్గమ్మ కొలుపు కొలుస్తుంది అన్నట్టు అది నీకు దుబ్బులు ఎందుకే నీకు అర్థమే ఎందుకే నీకు జీడి కింద ఎందుకే నీకు గంచి ఎందుకే నీకు మంచి ఎందుకే దాని గురికి వలుగుతాను ఇక పిచ్చి పెన్ను నీకంటే పక్క ఉన్నాను పాడకం నేను ఇట్ట ఓ ఏంద్రో ఇవాళ 3 పొద్దులు పడిచినాయి పొద్దులు బుగ్గలు బుగ్గలు ముక్కలు ముక్కలు లైట్ ముక్కలు ఎవరి గాడిది కొడుకో ఎవరి గాడిది కొడుకో ఎవర్రా పాడుకో ఉంచుకుంటారా మా వాళ్ళు ఏడుపో అప్పుడు శిఖవడ వాడొచ్చి ఏం చేస్తారు రేగలేనప్పుడు ఆయన వచ్చినాక నీ మొగడు ఆయన మాట్లాడుకుంటారు అన్నట్టు మా వాళ్ళు లేడు వాడు మా వాళ్ళు లేనప్పుడు నువ్వు మితికిస్తున్నాడు పైసలు 3 సొప్పు 4 సొప్పు నెయ్యిపోరు అది 3 లేవు 6 లేవు ఆయన నిమ్మదానికి వచ్చింది ఏం చేస్తాడు మాట్లాడతాను పొలగాడు పెళ్లి అయిందాడు పెళ్లి కాదా మూడు నడవడా షాపు పూలు పూస్తానే ఆగిగా సత్య ఎట్లా పోతుంది పాడం పాడవాడ వానక్క గట్టిని వానక్క గట్టిని ఎవరో ఇంటి ముందు కది పిలుస్తారు ఎవరు పూల చావని అంటే మా బాబును మా మర్రి వచ్చి బాబరాయో
ఏందయ్యా అలాగే పోయి ఇలాగే వచ్చినావా పంచాయతీ చెప్పావా వాడు కొట్టి కొట్టి పాడు చేస్తాడే వాడు కొట్టి కొట్టి నన్ను రెక్కలు బొక్కలు తూర్పు దుర్గవతి రాజు మాకు పంచాయతీ చదింపన్నాను ఉత్తరాలు రాసిల్లు మేము పంచాయతీ చదింపబోతాను అది పంచాయతీ పోయిన కాడ మరి వట్టిగా పంచాయతీ చెప్పారు మరి డబ్బు 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 తీసుకొని చేయి పంచాయతీ వట్టిగా చేస్తావా పంచాయతీ పోతే పైసలు ఇస్తారా తాగుడు తిండి దొరుకుతుంది కానీ మేమెట్లా బతకాలమా నువ్వు నీ పొక్కరింపుకుంటా కానీ మేము ఇయ్యారు వచ్చే తెలియదు రేపు వచ్చే తెలియదు అది వారానికి వచ్చే పంచాయతీ ఎన్నడూ తెగేది తెలియదు నేను మొయ్యి వచ్చేదాకా నా చెల్లె పైన నా తమ్ముడు పైన నీ చేతిలో పెట్టుకోవాలని వచ్చినాం ఓకే నేను చదువుకుంటాము బాబా రావే బామా పూలవాసి దేవి. నా చెల్లెని నా సండ కూడా నెత్తి నుంచి కొట్టకాయ పిచ్చి తెస్తాను సగం సరే చదువుకుంటా వెళ్ళు నా చెల్లె నా తమ్ముడు పైన అది వాడమని ఆడదు చెల్లు కట్టి అది వాడమని జోడు గుర్రాలు గుర్రాలు ఎదుగుడు గుర్రాలు అయ్యా బాలవంతిరాజు సూర్యవంతిరాజు మీరే అంటే అయ్యా మేమే అన్నదమ్ములు పంచాయతీ దవదమ్ముదాం అని అవి ఓటముండి ఆ పంచాయతీ మేము కూర్చున్నారు అక్కడ అన్నదమ్ములు వాళ్ళు అక్కడ పంచాయతీ మీద వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారా అక్కడ చెలికపోయిన పూలవాది దేవి శావంతి దేవి అమ్మ
మీద మరది మీద పన్నాగం మండిల్లమ్మా ఆడబిడ్డల దగ్గర తీసుకున్నారు మరదిన దగ్గర తీసుకొని ఒక్క రోజు మంచిగా రాసుకున్నారు 2వ రోజు మంచిగా రాసుకున్నారు అంటే 3వ రోజు వరకు ఇద్దరు ఆడలకు ముక్కులా కత్తాన్ని కాదు గంగల వారంతో పోయి వాళ్ళ అన్నలకి దొరికింది ఎన్ని రోజులు బట్టి చదువుకున్నాం ఇస్తే ఇస్తే పెద్దోళ్ళు అవుతాం పెద్ద పెరిగిన తర్వాత పోరిని పెళ్లి చేస్తే పాలకే పడతారు పోరి పెళ్లి చేస్తే వరకట్నం పోతుంది మరి ములకప్పుడే పీకేయాలి మాకైనాక గొడ్డన్న మరవాడుతుంది చిన్నప్పుడే వీళ్ళిద్దరిని చంపింది అనుకో మాకు ఎదురు సోదరు ఎవరు ఉండరు కొత్తగా తింటగా పట్టదు తీయాలి ఇంతో బుద్ధివంతులు అవుతాడు తెలివి కాళ్ళు అవుతాం అమ్మా నీ పానం తిట్టా పోడా నీ పానం తిట్టాడు వాళ్ళు ఊరుకుంటారా యువతివే మమ్మల్ని ఎందుకు చంపుతావే అని వాళ్ళేమై నా ప్రాణం ఎక్కడ తీస్తారు అనుకున్నారు కొట్టగా తిట్టగా పట్టలు తీయాలి వాళ్ళ చేతులు వాళ్ళని ఎత్తుగా పెట్టిన సందం వేయాలి బడికి వేయండి ఆడవేయిన పిల్లల ఇంటికి వచ్చేసరికి వాళ్ళకి అన్నమంట సున్నమంట మాకిద్దరు అక్క మందమే అన్నమంట కుట్టమని ఇద్దరు కాక అన్నం అనుకున్నారు ఇద్దరు సరిపోత కూర అనుకున్నారు తిన్నారు కందులు గడిచి కౌలేసారు వాళ్ళు వచ్చేసరికి మెత్తగా తిన్నారు అంతలో అన్నారు పొలగలచ్చి రాగడ చూస్తాను ఇంకా తెలంగాణ వెళ్ళారే అంత పోతే ఆకడలైతాన్ని ఆకలి ఘనమైతాన్ని వదినమ్మా పూలవతి శావంతి సమ్మక్క గదలు కడుపుతో మురుగట మురుగుతుంది దేవుడా అతన్ని మురుగుతలేదు అదే పూలవతి అదే శావంతి వచ్చినవా ఆడిబిడ్డ నువ్వు రాకముందే నా పానం పోతుంది అనుకున్నా బిడ్డ నేను చూసినాకనన్నా పానం తీసుకుంటా అనుకుంటా పానం పట్టుకుంటలేదా పానం ఆడిబిడ్డ వీరికి ఎందుకంటే చిన్నప్పటి నుండి అవ లేకున్నా అయ్య లేకున్నా అవప్రేమ చూపిన కదా కొడుకులు లేకున్నా బిడ్డ లేకున్నా బిడ్డలో చూసుకున్నా కాబట్టి ఉద్యోగా బిడ్డ జ్వరం పాడవాడా నాకు పానం సాధన అయితే బిడ్డ జ్వరం అగ్గి బిడ్డ నాకు తక్కువ 180 డిగ్రీల జ్వరం వస్తాను బొత్త మీద కోడిగుడ్డు కొట్టిపోతే ఆమ్లెట్ అవుతాను నా బొత్త మీద పాలి తెత్త జొన్నిస్త అవుతాను పాలి తెత్త జొన్నిస్త అవుతాను మాడిపోయి కోడిగుడ్డు కొట్టిపోతే
గోత్రం అంటదా సాధన అయితే చూడవు దానికి అవస్థ పోతా ఏ పూర్వస్ పేరు కుక్క కదా అటు గొడ్డట పోతుంది కదా కుక్క మనిషినట్టు మొత్తం అదే ఆకలి అవుతా. దీనికి అజ్జిలేసింది అంత ఇదే నీయంగా బాగా చూడు 4-5 ఉంటాయి కుక్కలు. అయితే ఆడబిడ్డ నీకు ఆకలి అవుతుందా బిడ్డ అమ్మా నేను ఏమన్నా ఆడబిడ్డ నాకు ఇవాళ జ్వరం వచ్చింది పానం సాధన అవుతుంది లేవనే లేవనే బిడ్డ అన్న నువ్వు లేవకుంటే మాకు ఆకలి అవుతుంది వదిలే మాకు అన్నం ఎట్లా అంటాను అంటే మీరు చచ్చినా మంచిగా కానీ నీకు అన్నం కావాలన్నారు ఎప్పుడు లేదు ఎప్పుడు అయినా మేము ఉన్నది ఎందుకు బిడ్డ నీ సేవ చేసేదానికేనే మా పానం పోయినా మంచిగా కానీ నీకు అన్నం పెడతా బిడ్డ పెట్టిన పేరు మాకెందుకు అన్నం కావాలా గాని గాని బిడ్డ ఇంటికలు ఎదురవాడు వచ్చినావా అన్నం పెడతాడు నీ అన్నం తిన్నాక కూడో 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 బలిగుడ్డోడా అడిగితే కూడో కూడా అంటాను నన్ను పెట్టిన పేరు చెప్తాను ఊళ్ళో నా పేరు బాగా పాలు చేస్తాను నేను నీ అవ్వ నిన్ను చిన్నప్పుడు అన్నం వండి లేదో ఆడబిడ్డ అన్నది ఆడబిడ్డ అంటే అట్లా తక్కువ లంజం ఉండ ఆడబిడ్డ అత్తానంటే శిబిరి గట్ట మీకు వెళ్ళి ముఖం నుంచి దూడు ఆడబిడ్డ నేను తిన్నా అంటరా నువ్వు ఒక్కరిని తినలే అనుకుంటాను ఒక్కదాన్ని తినలేదంటే ఇవాళ సోమవారం నేను రాయాల్సిన ఒక్క పొద్దునే నేను పొద్దుగానే లేచిన ముఖం కట్టుకోకుండా 20 ఇడ్లీలు చేసుకొని తిన్నా 10 గంటల రొట్టెలు తిన్నా ధైర్యం అడిపలు తెచ్చుకొని తిన్నా కిలాని సేపులు తిన్నా అరకిలాని అంగురాలు తిన్నా అరకిలాని ఉప్పు చేసుకొని తిన్నా ₹1 పాలు తాగిన ఇప్పుడు అంతే వాయని పొక్క ఎక్కడ వెళ్తుందా కడుపన ఆడవాడు ఏం మాట్లాడుతాను వాడు నేను కోపంగా చెప్తానని నువ్వు నా మీద కోపం పెట్టుకో ఎందుకంటే కోపంగా చెప్పేటప్పుడు బతికే చెప్తాను నవ్వుకుంటే చెప్పే నా సముద్రం గట్ట చెడిపోరా ఎరికేనా ఇగో నీకు శిప్ప చేతికి ఇస్తాను ఊళ్ళో పోయి అక్క తినూరి అక్క తిన సాధ కాకుంటే బాయిలనే శరణని చెట్టుకని గట్టుకన్నా ఉరి పెట్టుకొని సాగురి కానీ ఇంకొకసారి ఇంటికి వచ్చి వదిలే నాకు ఆకలి అవుతుంది అన్నాం అనుకో ఏమకాలు చెప్పాలని కొంచెం చెప్తాను అది వినమంటుందా వదిన వదిన ఇంటికి వచ్చిన మధ్యలో కాలు పెట్టి అటుకాలు తిత్తేమనుకుంటా ఊళ్ళో మాటలు బాగానే వస్తాయి మధ్య తల్లి తోడి సమానం అంటారు ఈ ఊళ్ళని మనం అడగతిని బతకాలి కానీ మన అన్న లచ్చదాకా మనం బతికి బట్ట కట్టిన వాళ్ళం కావాలన్నా మనం ఏ బాయనది ఏ సిరవనద్దన్నది సిబ్బసేద అంటే ఉన్నరే అమ్మా అన్నవేసే తల్లులారా
తండ్రి సంతయ్య పేరు మీద మా తండ్రి నాకెట్లా నచ్చదు ఇవాళ ఈ 100 మందిలో మా తండ్రి నాది ఎదురున్నది బిడ్డలమ్మ మరొక 20 రూపాయల దానం అదే ఊళ్ళో అడక తినుకుంటాం ఊరు బంధునే అడవిలోన బతుకుతారు ఆ పిల్లలు ఎక్కడ సంగతి ఎక్కడ ఉన్నాక బాలవతి రాదు సూర్యవతి రాదు తగదెబ్బ వేన వాళ్ళు పంచాయతీ అవదం వేరు ఏం పంచాయతీ ఎట్లా తవదం పిల్లు అయ్యా మరి అది అటువంటి 7 అన్నదమ్ములు నాకు చేస్తే చెప్పాలంటాను అందరికి చెప్పాలి కాదు మరి తల్లి లేకున్నా తండ్రి లేకున్నా పెద్దోడు మాత్రం అనగా మిమ్మల్ని కాదు పెద్ద చేసి బుద్ధిమంతులు పౌతులు చేసి మీకు పెళ్లి చేసిండ్రు మరి అది అటువంటి పెద్దోనికి చెప్పాలని పోయి ఆగిందట అది బాలవద్ది రాదు సూర్యవద్ది రాదు ఏమన్నాడు అన్నా నువ్వు అనబోయి ఆగిన కూడా నాకు అర్థమైంది అన్నా మరి అది అటువంటి తండ్రినక తండ్రి అది పెద్ద అన్న తండ్రి తల్లినక తల్లి పెద్దవైన తల్లి అని అన్నా పెద్దోనికి చెప్పాలన్నాడు సూర్యవద్ది రాదు పంచాయతీ అవదంపినప్పుడు జైలు కొట్టి అది అటువంటి బాలవద్ది రాదు సూర్యవద్ది రాదు అయ్యా మరి ఏళ్ళ కొద్దీ అదిగో పంచాయతీ అవపడితే ఆ పంచాయతీ అవదంపిళ్ళు మీరు పంచాయతీ అవదంపినందుకు అదిగో మీకు సన్మానం చేస్తాను అని పట్టశాలలు భుజాన మీద కట్టిందాట ఇద్దరు అన్నదమ్ములు ఆ పట్టశాలలు భుజాన వేసుకొని వాళ్ళ గుర్రాల మీద బరువు ఇద్దరు అన్నదమ్ములు గుర్రాలు వేసుకొని అన్నా మన అన్నలు వస్తారు ఇక మన కష్టం మాత్రం మనకు కడ్డకెక్కినట్టే అన్నాని ఇద్దరు పిల్లలు కనుక నీ మీద అన్నరాడు కనుక నీ గుర్రాల కట్టుకోలు విరిగినారే గంటగోలు వచ్చిన్నాడు అన్నలు కనుక నీ చెల్లెడు తమ్మిని చూసి గుప్పించి గుర్రాలు చెల్లె గంటగోలు చెల్లేకి అడవికి ఎందుకు వచ్చినావు చెల్లె తమ్ముడాకి అడవికి ఎందుకు వచ్చినాం అన్నప్పుడు ఆ బిడ్డ కనుక నీవి 10 నెలలు కొట్టి తిట్టి ఇళ్ళల్లో కొట్టారంటే మా అన్నలు కోపం మీద పోయి దెబ్బన ఒకవేళ మా 10 నెలల దెబ్బ కొడితే బాయో చెరువు అంటే మా అన్నల సంసారం ఆగమవుతుంది అనుకున్నది ఆ బిడ్డ అన్నా పాల బల్ల తినకుండా వద్దంటే కనుక నీవి అడవిలో కాట కలిసిన అన్నది బిడ్డ ఆడవిల్ల శివని ఇలా నీ పేరు మరి భార్య రాధాబాయి భర్త ఈరన్న పేరు మీద నా భర్త నాకు ఇట్లా కానొస్తాడే నా భర్త ఏనాడు నన్ను ఒంటరి కోదిని వేసి ఏ లోకాన వెళ్ళిపోయిందో భర్త ఈరన్న పేరు మీద భార్య రాధా మరొక 100 రూపాయల దానమేమో వెన్నెల వెన్నెల వెన్నెల
ఈరన్న పేరు మీద మరొక 100 రూపాయల దానమే. ఆనాడు ఆ చెల్లెలు నా తమ్మిని అడిగినాడు, అన్నా మన చెల్లె చెప్పిన మాట అబద్ధంరా, మన వదినాల్లో మీరు లేని పింబట కనుక నేను మిమ్మల్ని కొట్టి ఇళ్ళ కొట్టిరు, చెప్పుతోడు కొట్టిరు, చిప్ప చేతికి ఇచ్చారు అన్న. వాళ్ళ ప్రాణం తీస్తాడు. ముందుకు 3 అడుగులు వేస్తున్నప్పుడు ఆ బిడ్డ శివనీలదేవి అన్నది, అన్నా నువ్వు వదినల్ని దెబ్బ కొడతానంటే అన్నదాని మాటలు అంటే నేను రానన్నయ్యా అన్నది ఆ బిడ్డ. ఎందుకు చెల్లంటే నువ్వు వెళ్ళిపోయినాక వాళ్ళని దెబ్బ కొడితే వాళ్ళు బాయో చెరువు అంటే వాళ్ళ ప్రాణం వెళ్ళిపోతే మీ సంసారాలు ఆగమైతాయి. ఆడబిడ్డ మరి ఏమట్టి వాళ్ళ సంసారం ఆగమైంది లోకం వాడి పోసుకుంటారు అన్న, నింద నాకెందుకు రా అన్నయ్యా అన్నది. నీకున్న బుద్ధి వాళ్ళకుంటే వాళ్ళకి ఇంత దూరం రాకపోవచ్చు చెల్లని ఇక్కడ కాదు అక్కడ కాదు రామా. చెల్లె ఇక్కడ ఉండదు, నా తమ్ముడు ఇక్కడ ఉండదు, వాళ్ళు వెలవకుండా నా చెల్లెను నా తమ్ముడు చదివిస్తున్నాను కావాలని మరి శంకుదేవుని పట్నం వేరే సూర్యక్షత్రియ రాదు, సూర్యక్షత్రియ రాదు భార్య భూలక్ష్మీదేవి, భూలక్ష్మీదేవి సంతానం కాకపోతే పనికిరాదు సంఘం అని మరి పనికిరాదు సంఘం పిల్లలు రాకపోతే అది ఓటవండి ఎరగడ్డ చిత్రమే ఏకుల భీమారం మాలికెడు చమ్మారం మాలింగ స్వామిని గుళ్ళు గుళ్ళకాడ బళ్ళు బల్లల్ల బాలికలు చదువులేరు తన సూర్యక్షత్రియ రాదు ధర్మాన బల్లల్ల అక్కడ నా చెల్లెలు నా తమ్ముని బల్లల్లో తోలుతానని తీసుకొచ్చి అది ఓటవంటి శంకుదేవుని పట్నం సూర్యక్షత్రియ రాదు దగ్గర 5 రాదు చెల్లెను తమ్ముని రోజుల్లా మీరు చదువుకోండి తమ్ముడా మీరు చదువుకోనని అక్కడ తోలి రాను రాని ఎక్కడికి వస్తాను అది ఓటవుడు చిలుకవు ఎనవరం వల్ల బంగాళాలు వెళ్ళి వస్తాంటే వచ్చేటప్పుడు ఏమనుకున్నారు చెల్లెలు మన తమ్ముడు చదివిస్తాను వెనక మా చెల్లెది మా తమ్ముడు ఏడని మనం ఆడలను అడగద్దు అని మనసులో మాట పెట్టుకున్నారు. మా చెల్లెలు మా తమ్ముడు ఏదన్నా వీళ్ళు అడుగుతలేదు, వాళ్ళు కూడా మొగళ్ళు అడగండి మేము చెప్పాలని వాళ్ళు ఆడలు చెప్తలేరు, ఈ మొగలు వాళ్ళని అడుగుతలేరు. వాళ్ళు అక్కడ ఉన్నారా మరి అది ఓడవండి ధర్మాన బల్లల చూడు అదిగో చెల్లె శివనీలదేవి శివసేన మహారాజు మా గురువు చెప్పి రఘున బాగా పిల్లలు పెరుగుతాను. మరి అప్పుడు మన బళ్ళు బంద్ అయినాయి అంటే ఎండాకాల దినం బళ్ళు బంద్ అయినాక బల్లె పిల్లలు ఎవరండి వాళ్ళు పోతంటే మరి మీ అన్నకు మీ అది అటువంటి మీ వదిన మొదలాలు చేస్తా ఉంటే లేదు మేము వచ్చిన పాట మాట్లాడికే మేము పోతాము అన్నారు ఆట ఇల్లు అంటే సరే పిల్లలు అన్నప్పుడు అన్నగారు అన్న మనం పోదామని అన్న చెల్లె పిల్లని ఎట్లా వస్తా ఉన్నారు
మరినేటోళ్ళు ఎవరు కావచ్చు మా ఆడబిడ్డ అనే లంచి ఉంటే మరిదనే బాడకా అనేటోడు ఉంటే చిన్నప్పుడే ఏడేళ్ళప్పుడే కొట్టి తిట్టి సిప్ప చేతికిచ్చి వెళ్ళకొచ్చిన ఊళ్ళో పోయి అడకతిర సాధగాక వాళ్ళు గిన్ని రోజుల పొద్దు అవుతుంది ఏ బాయిల పడ్డరో ఏ చీరల పడ్డారో వాళ్ళు చచ్చిపోయినట్టుంది వాళ్ళు చచ్చినాక ఇప్పుడు వచ్చి మమ్మల్ని బాయిన అనేటోళ్ళు ఎవరు కావచ్చు ఎందుకు మీకు తెల్లెంటికల మాటలు ఇక్కడ వార్తలేవు నువ్వు మాట్లాడు తెల్లెంటికలకు గడిమాను కొడుతున్నాడు నలబడతానే ఆయన గడిమాను అయితే మరి ఎవరు కావచ్చు మమ్మకి మంచిగా ఇట్లా దగ్గర అంటే గిఫ్ట్ ఉండాలి మన మొగోళ్ళు అగ్గిపోయినట్టు వాడు ఉన్నాడు గుండె పడినాడు వీడు పడినాడు గిఫ్ట్ ఉండాలి పిల్ల మొగలు అంటే ఇవైన మొగడ పిల్ల ఏం సూపర్ ఉన్నది జంట వాడకుండా పోతా అంటే వీళ్ళిద్దరు పిల్ల మొగల అన్నజల అన్నది ఉన్నది వరుస వాళ్ళు అంత మంచిగా ఉన్నది జంట నీ మొగడు అక్కిపోయినట్టు నా మొగడు దుడ్డి పడినాడు రమణిలో పోతున్నాం మళ్ళా మా ఇంటి ముందరికి వచ్చి మీ అంత అధికారం ఎవరిచ్చిందా నీకేంటి అధికారం పోనాడు నన్ను ఎవరు ఏర్పడి ఎత్తలేవు నా పేరు శివనీలా నాన్న శివకేశవ దల్లు పుట్టి దాదులు పుట్టి మన మరి కావాలి ఇంకా అయ్యో ఆడబిడ్డ ఆడబిడ్డ మరిదిట్రా నీ బాధింది మా అన్నలు చదివిపించింది ఎక్కడ ఎందుకు పట్టణంలో ఏముంటాయి ఆడ బళ్ళు ఎవరు చదివిపించిండు మా అన్నలు ఎవరు చెప్పారు సార్ సూర్యక్షేత్రే రాదు ఏంది అసలు మా గండా నచ్చి కూర్చున్నావు నీ సూరు నా సూరు కలిసి లేకపోతే నా పాలిదాని పగదాని నువ్వు అట్టే మాట్లాడాలనుకుని మాట్లాడబడేదాన్ని కాదు నువ్వు అట్టే మాట్లాడి నీ కోపం మేము పని చేపిస్తా డీలర్ ఎవరు అనుకుంటావు అన్నప్పుడు అయ్యో ఆడబిడ్డ ఆనాడు ఏదో కోపంలో ఒక్క మాట అంటే నా ఏదో కోపంతో ఇన్ని పెట్టి దూరం ఇన్ని అంటే అది వేరుగా నీక నుండి మనం కాలం నీళ్ళ
కలిసి ఉందాం కూరట్లే కాలువలు మనం కూరదాం అమ్మాని ఆడబిడ్డను మరదలు నింపుకొని ఆ పూటకు అన్నమాల ఎవరి మీద పడితే వాళ్ళ మీద పడుతుంది పొల్ల ఇంట్లో వంట పెట్టరా పోతే కింద వంట పెట్టరామా పెద్దమ్మలు ఇంట్లో వండుకోపోలే పిల్లలకు అన్నం పెట్టినప్పుడు కడుపులో చేయి పెట్టి కలబెట్టి కలబెట్టి ఇరవై మా తల్లి సచ్చి ఎల్లో కానవి ఎల్లో కానీ అమ్మ మా తల్లి వెనక తల్లి లాంటి వాడు దండాలే మాయమ్మ అమగన్న మా తల్లి దండాలే మాయమ్మ దండాలే మాయమ్మ అమగన్న మా తల్లి దండాలే మాయమ్మ తల్లి వెనక తల్లి పోలే మారు తల్లికి తిరుగుదేవమ్మ తల్లి ఓ ఎక్కువ రాలే నీవేమో తక్కువ రాలే తల్లి ఓ ఎక్కువ రాలే నీవేమో తక్కువ రాలే ములకాయ లేనా అయితే నేను మీ సేవ చేశాను మరి లేనా అదే మా అన్నలెక్కన్నారమ్మా అన్నలు కత్తిరికాడు ఉన్నారు మా అన్నల దగ్గర అవును బాగా ఈ పోరి పోయి వాళ్ళ అన్నలు కాదు అన్నలకు చెల్లి అందరు కలిసినట్టే వీళ్ళు ఎప్పుడు చంపాలి ఇంతో పెళ్లి రానే వచ్చి పెళ్లి చేస్తే 20 లక్షలు 30 లక్షలు 70 లక్షలు పట్టుకోబోతుంది 70 లక్షలు పట్టుకొని ఇది పోతుంది వాడికి పెళ్లి చేస్తే నా అత్తగా సంపాదించిన ఆస్తి పాస్తులకి వెళ్ళి వాడుతుంది నేను 60 కట్టపడి నా సంవత్సరానికి ఇంత పెద్దగా చేసుకున్నా ఆ బంగ్లా కట్టినా ఈ బంగ్లా కట్టినా ఈ బంగ్లా ఈ మూడు నా విండేనే ఇల్లు నిజంగా కాస్త నిద్రపోవడం లేచేస్తే నాకు అయితే నువ్వు అన్నం తిన్నావు అన్నం తిన్నా కాడ అన్న కూరుపు చేయాలి అన్న కూరుపు అంటే కాసేపు పండుకోవాలంటే నిద్రపోకుంటే కడుపులో అన్నం అరగదు ఎక్కేసినట్లయితే కష్టం సాయంత్రం కాడ తిన్నాగా వాళ్ళు మరి కాసేపు ఇక్కడ పండుకొని బిడ్డ కథ తెల్లగడ్డలు మనం అన్నం తిన్నాక అటు ఇటు తిరిగింది ఎందుకు అనుకుంటాం అది ఇవ్వడానికి అంతా సరిపంపుదారు కోలపాలం దాకా చెప్పిన ప్రకారంగాన్నది అన్నం తిన్న తోట అన్న గురువు తీయాలన్నారమ్మా నీరు రామ్మ
మరి ఆడబిడ్డ అనుకున్నాను వాళ్ళని ఇట్లా చంపేయమని మనం నువ్వే పెద్ద నీకు అనుభవం ఇగో నేను చెప్పింది నువ్వు చెయ్యి నేను చెప్పింది చేయకుంటే ఏమన్నా ఎరవాడ నాడు రూపాయ కూడా మంచి పెట్టాను ఏమన్నా గుర్తుకున్నా ఏమన్నావు నీ మొగడు ఆదికే ఉన్నాడు ఇగో చదువు అనుకున్నాడు ఆడబిడ్డ అనుకున్నది నేను ఆడబిడ్డను లేపుతా పూల తోట తోలుతా నువ్వు ఒక పని చేయి తర్వాత అంతే ఇగో ఉదాహరణ అయితే ఆడబిడ్డ లేపి పూల తోట తోలుతా తర్వాత ముచ్చట చెప్తా మరిదే ఏడున్నది అవి కాళ్ళే నిద్రమోకం మొద్దు నిద్ర రానవా ఆడిపడి కొడితే కాల్సప్పుడు కానీ తిరుగుతుంది నేనైతే నా మీద ఏ కాడిన దోమ ఏందమ్మా ఎందుకు లేరు రేపాట ఇతిగానే పుట్టిన అదే కిట్టాటవి కృష్ణుడు దేవుడు శ్రీకృష్ణుడు పుట్టిండు అట అయితే అత్త మీద కోడలు ఉత్తమరాలు తల మీద బిడ్డలు దాయమరాలు అందరు కలిసి పూల తోట సాగల సమ్మక్క లచ్చక్క తురుకోల తిరుపక్క అవలచ్చమ్మ బిడ్డ కోవాలి ఇద్దరాక సాయిద కూడా పోతారట నువ్వు వాళ్ళ సాయిదం అనుకో నువ్వు కూడా పూల తోట పూల తోటలో నేను అయితే చెట్టు మీద పూలు కొయ్యాలంటే నేను కొయ్యలేదు మనల్ని లేపుకొని పోతానమ్మా ఏంది నాయకురం వేరే ఉండే దీది ఉన్న పూరను పట్టుకోపోతే నాయకురం ఎట్లా కాలిపోవాలి అయితే మీ అన్నను తీసుకుపోవాలని అర్థం అంటలేను కానీ పండుకున్న లేపితే అర్థం అవసరం 50 ఏళ్ళు బతికడు 25 ఏళ్ళు బతకడు మాట వచ్చిన మాట కూడా తీసుకోబో అయినా మళ్ళా నీ అన్నను నువ్వు తీసుకొని పోతే ఆడోళ్ళ అంటే నీ అన్న ఒక్కడ వస్తే ఏమంటారు పూరుడు అవ్వకి ఆడోళ్ళ సాయిద పట్టుకొని పోతా అంటే ఆడోళ్ళ మళ్ళీ అక్క అంటుంది బాగా అయ్యో అర్థమైన వీధి కోడళ్ళు ఉత్తమరాలు ఎంతో మంది పూల తోటల్లో పోతారు ఆడళ్ళ దాంట్లో మగవాణ్ణి తీసుకుపోతే నీ అన్నకు నామకీర్తి వస్తుందో అంటే అన్నప్పుడు వదిన మాట వెనకున్నది ఆడవిల్ల కనుక ఏమేగో కడుపుల మాట తెలుసుకున్నది కానీ కడుపుల కత్తులు నోట్ల విల్లాల పుకిట్ల విశాలు ఎవరి తెలియవు అంటారు వాళ్ళ కడుపుల మాట కడుపులు పెట్టుకుని ఆడవిల్లని ఇల్లు దాడిస్తారు మనిషి ఒక్కడు వండుకొని ఉన్నప్పుడు చెల్లె అక్క చామంతి అక్క పువ్వు ఆడబిడ్డను తోలిన పూల తోటకు మరిది ఒక్కడు వండుకున్నాడు ఇగో నువ్వు పోయి మరి పక్కన అబ్బో నేనేడమంటే నాకు కట్ట సుఖం ఎదురు నువ్వు అంటే అనుభవంతురాలు కాబట్టి నువ్వు ఏ చేసినా నడుస్తుంది నేను పోను నువ్వే పో అన్ని తీరుల గంగలేసింది నేనేనే ఇల్లు కొట్టింది నేనేనే బదనం అయింది నేనేనే నువ్వు ఎప్పుడన్నా బదనం అయినా వానికి ఒక్క పని చేసి అద్దు నాకు అలవాటు లేని పని నీ చేయగా నువ్వు తప్పుడు ఒకవేళ మన బావును నా భర్త అత్త నేను చెప్తా అక్క నీ మొగడు వస్తాను లేవు అని ఇట్లా ఈ సప్పుడు ఎత్తలేవాడు ఈ సైర్ అన్నట్టు అట్టే కట్టే కానీ మరి మన మొగోళ్ళు కూర కావాలన్నారు ఇక్కడ కాదు దొడ్డిపోయిన కాడ కూడా ఉంటుంది పిల్లగాడికి ఇంత కాబట్టి బదన ఇట్లా నిన్న పెడతారు అన్న వీళ్ళ విధాన వాన దొరికిన భర్త ప్రాణం ఇస్తారని
అయ్యో పక్కనే అంతకంటే సేపు అయితే చేయగాడు ఈ గోడెక్క లేవాలని ఈ గొడవది అక్క అత్తలేరు కానీ కానీ అత్తలేరు కానీ 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 ఏమో ఏం పోడు పడవడా కారెత్త కాలు తీసేస్తానని ఏం పోలే కట్టన్నాక ఇక్కడ మా చెల్లెని వదినమ్మా ఎందుకో ఇంకా అర్థం అయితే లేదు ఇక్కడ మీ చెల్లె లేదు మా చెల్లె లేదు మీ అన్న లేరు మా మగవాళ్ళు లేరు ఇక నువ్వు నేనే ఉన్నాం కానీ నన్ను చూస్తే నీకు ఏమనిపిస్తాను నేను చూస్తే నాకు కన్న తల్లి లెక్క అనిపిస్తాను కన్నతల్లి అంటే కానీ కన్నతల్లి అన్న నోట ఒకసారి నన్ను పెనమంటే ఏమైతాను పిల్లగా శివసేన రాజా నువ్వు నాకు మరిది కాదు నేను నీకు వదిలి కాదు ఇక్కడ నన్ను పెనమని విలువాలి నేను నిన్ను మొగడాలని పిల్లగా నిన్ను చూసిన నా మనసు అక్కడ ఇక్కడ ఎక్కడ నిలవసంఖ్యం అయితే లేదు పూజ కోసం పువ్వు నా కోసం నువ్వు ఒక్కసారి నవ్వులో పుట్టుకొస్తుంది లవ్వు వన్ పోతే రా రా కౌగిలి చేరా రా 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 అది ఎన్నో కాలం పైన మీరు ఆ పని చేసుకుంటారు అది రావు రావు పిల్లగా పిల్లగా రావు పిల్లగా పిల్లగా Yeah.
మనం తెలిపించుకొని పోతానని కడప దాడుతాడు పిల్లగాడ కడప దాడుతుంటే పూల పోయే పిల్లగాడి కళ్ళ దూసిందమ్మా అడవై ఏడవై కత్రికాడ ఉన్న మా మూల దగ్గర పోయి అన్నా ఇవాళ వదిలే పూల వదిలి నన్ను ఇగ్గుమగ్గులు ఆడవంటుంది అన్నాను వీడు వాంతో చెప్తే వాడుకుంటాడా నేనున్నాక నా తమ్ముడు కావాల్సి వచ్చిందని వాడు నా ప్రాణం ఎక్కడ తీస్తాడు దవదవ ఇకచ్చి పొలంగా కానీ భుజం మీద చేసినప్పుడు భుజం మీద ఏమున్నదయ్యా వీళ్ళు బడి పోయినప్పుడు లింగాల కాయచెల్ల వాళ్ళు అన్నడు శాలువలు కప్పిల్లాడు పిల్లగాని భుజం మీద ఉన్న శాలువను గుంజుకొని పిల్లగాన్ని బయటికి పంపింది అయ్యో భగవంతుడు వల్ల ఎడుచుకుంటా అన్నం చెప్పే మాట కాదా చెల్లు చెప్పే మాట కాదా వల్ల ఎడుచుకుంటా పిల్లగాడు పాత గోడలలో కూర్చొని ఆడిదాను పిల్లగాడు ఎడుచుకుంటా పిల్లగాడు అప్పుడు ఏడలా పూలవది ఏమైనా గురుచుంటే అయ్యో బాగా పూలవది దేవి ఎందుకు ఎడతాను నా భరత నన్ను అడిగినప్పుడు బాలవద్ది రాజని తమ్ముడి వాళ్ళ శివసేన రాజు బడివే నోడు ఇంటికి వచ్చిన నీకు మొగ్గులు ఆడినని చెప్తే ఏ మగోనికైనా అవనివాడన్నా ఏమన్నా కోపం రాదా అక్క జిల్లాలో ఎవడేమన్నా కోపం పెన్నాన్ని ఎవడన్నా ఒక మాట అంటే చచ్చిపోవడం రేషం ఉంటుంది అట మగోనికి ఇది ఇంపుకొని రేఖ ఇంపుకొని మోడైతే రాక చూస్తాను పూల వాళ్ళ